నరకాసురుడు ఎవరో తెలుసా? సత్యభామాదేవి కొడుకు. అవును. వరాహ అవతారంలో భూమాతకు ఆ విష్ణుమూర్తి అయిన వరాహస్వామికి పుట్టిన బిడ్డే నరకాసురుడు. నరకాసురుడు బ్రహ్మ కోసం ఎంతో గాఢ తపస్సు చేస్తాడు. అయితే బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటాడు. నాకు మరణమే ఉండకూడదని చెప్పి నరకాసురుడు కోరుకుంటారు. ఆ వరం అయితే ఇప్పటికీ చాలామంది అడిగారు. ఆ వరం ఇవ్వడం కుదరదు అని బ్రహ్మ చెప్తాడు. ఏ వరం అడగాలో తెలియక అలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మ అంటాడు, సరే నీ తల్లి చేతిలోనే మరణం పొందే వరాన్ని ఇస్తాను, నీకు సమ్మతమేనా అని నరకాసురుడిని బ్రహ్మదేవుడు అడుగుతాడు. సరే స్వామి, నా తల్లి చేతిలోనే మరణం పొందే వరాన్ని ఇవ్వండి. ఎందుకంటే తల్లి కన్నబిడ్డలను కడుపులో పెట్టి మోస్తుంది. కాబట్టి తల్లి బిడ్డలను చంపదనే నమ్మకంతో నరకాసురుడు ఆ వరాన్ని ఒప్పుకుంటాడు. చాలా ఏళ్ళు గడుస్తూ ఉంటుంది. రోజు రోజుకి నరకాసురుడి ఆగడాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అప్పుడు నరకాసురుడిని ఎలాగైనా వధించండి అంటూ దేవతలు విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు? ఈ పూర్తి కథను మనం తెలుసుకుందాం. ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ను క్లిక్ చేయండి.